ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన మహాకృప చేత ప్రేమ చేత మనలందరినీ కాచి కాపాడి ఈ సాయంకాల సమయంలో ఆయన మాటలు మనకు వినిపించటానికి దేవుడు మన పట్ల చూపినటువంటి మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలని శ్రద్ధతో వచ్చిన మీ అందరికీ, అలాగే ఆన్లైన్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క సహోదరునికి మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది ముందుగా మీకు ప్రకటించిన విధముగా యేసు రాజ్యము పరలోక రాజ్యమా అనే ఒక అద్భుతమైన విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు కొంత నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ విషయము. ఈరోజు ఈ రాజ్యం గురించిన విషయము చాలామందికి అవగాహన లేదు. మీకు దాని పుట్టుక, తర్వాత దాని ఎండింగ్, అలాగే మధ్యలో ఏం జరిగింది, ఇవన్నీ కూలంకుషంగా మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాం. ప్రియులారా, మధ్యలో ఏదో ఒకటి వచ్చేసి రాజ్యము అని ఒకటి చెప్పేసి వెళ్ళిపోవాలని నాకు ఇష్టం లేదు. ఏదైనా ఒక సబ్జెక్టు మాట్లాడితే మీకు దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వాలనేదే మా ఆశ. ప్రియులారా, అప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు. మీరు కూడా దేవుని కొరకు గొప్పగా బ్రతకటానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, అందుకోసమే మేము ఈ కార్యక్రమాలు ప్రారంభించాము, చేస్తున్నాము. ప్రతి విషయం గురించి కూలంకుషంగా మీకు తెలియజేయాలనేదే మా ఆశ. ప్రియులారా, కాబట్టి యేసు రాజ్యము పరలోక రాజ్యమా అనే విషయము ఈరోజు బైబిల్లో నుంచి నేర్చుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. అందరి తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. మమ్మల్ని నిత్యము మీ చల్లని రెక్కల నీడలో కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ మాటలు వినటానికి తండ్రి, విని నేర్చుకుని మీ కొరకు బ్రతకటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. వాతావరణం అనుకూలపరిచినందుకు వందనాలు తండ్రి. ఈ మీటింగ్ అంతట్లో ఆది నుండి అంతం వరకు మీ కృప మా పట్ల చూపి మీ నామానికి మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని, మాట్లాడుచున్న నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలు విని గ్రహించి ఆలోచించే వారిగా నిలబెట్టమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడు అయిన క్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, యేసు రాజ్యము పరలోక రాజ్యమా అనే విషయము ఆలోచిద్దాం. మొదటగా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నా. ఏమిటంటే, కుటుంబానికి యజమానుడు తండ్రి. మనందరికీ తెలుసు, ఒక కుటుంబంలో తండ్రి పాత్ర చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. తండ్రిగా తను కుటుంబం గురించి ఆలోచించే విధానము చాలా గొప్పది. ప్రియులారా, అది ప్రేమతో కూడినది. తన కుటుంబాన్ని తండ్రి ప్రేమిస్తాడు కనుకనే తన కుటుంబం గురించి ఎంతగానో ఆలోచిస్తాడు. అందుకే తండ్రి ఆ కుటుంబానికి యజమానుడు, లేదంటే నాయకుడు, లేదంటే రాజు అని కూడా చెప్పొచ్చు. ప్రియులారా, అధికారి. కుటుంబాన్ని పరిపాలన చేసేది ఎవరు అనంటే మనందరికీ తెలుసు. మనందరికీ కుటుంబాలున్నాయి. ఒక తండ్రిగా తండ్రి స్థానంలో ఉండి ఆ కుటుంబాన్ని ఆలన పాలన ప్రతి విషయంలో తన కుటుంబాన్ని కాపాడుకుంటూ తన కుటుంబానికి కావలసినవన్నీ చూసేవాడు ఎవరంటే తండ్రే. ప్రియులారా, తండ్రి కుటుంబంలో పరిపాలన చేసే స్థితిలో, స్థాయిలో ఉన్నాడు. ప్రియులారా, ఆ తండ్రి ఎలా ఉంటాడంటే తన పిల్లల పట్ల, అందరి పట్ల సమానమైన ప్రేమ చూపిస్తాడు. ఒకడు చెడిపోయాడు కనుక వాడిని పట్టించుకుని వాడిగా ఉండడు. ఆ చెడిపోయిన వాడి గురించి తండ్రి ఆలోచిస్తుంటాడు, దిగులు పడతాడు, వాడిని సక్రమైన మార్గంలో పెట్టడానికి ఆలోచన చేస్తుంటాడు. ప్రియులారా, చిన్నవాడికి ఏమి కావాలి, పెద్దవాడికి ఏమి కావాలి, వారు పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దవారైనంత వరకు తండ్రి వారి గురించే ఆలోచిస్తుంటాడు. వారి పట్ల తన ప్రేమను చూపుతూ ఉంటాడు. ప్రియులారా, వారికి ఏ అవసరమైనా తండ్రి ముందుగా తెలుసుకుంటాడు. నా చిన్నవానికి ఏమి కావాలి, నా పెద్ద కుమార్తెకి ఏమి కావాలి, వారి చదువులకు ఏమి కావాలి, వారి తిండికి నేను ఏం సంపాదించి పెట్టాలి, తర్వాత వారు పెరిగి పెద్దవైన తర్వాత వారికి పెళ్లిళ్ళు చేయడం గురించి కానీ, ఎలాంటి వారిని వారికి ఇచ్చి పెళ్లి చేయాలి అని ప్రతి విషయంలో ప్రియులారా తండ్రి ఎంతగానో ఆలోచిస్తాడు తన కుటుంబం గురించి. దీని అంతటి కారణము తన కుటుంబాన్ని తండ్రి ప్రేమిస్తాడు. అధికారి గనుక నేను పెత్తనం చెలాయిస్తాను, నా మాటే శాసనము, కాబట్టి మీరందరూ నాకు లోబడి తీరాలని తండ్రి అనుకోడు.
తండ్రి ఎప్పుడు తన ప్రేమను చూపిస్తూనే ఉంటాడు. అందరినీ సమానంగానే చూస్తాడు. ఏ ఒక్కరిని తారతమ్యాలతోటి చూసేవాడు కాదు పిల్లారా తండ్రి. తండ్రి అంత గొప్ప ప్రేమ చూపిస్తాడు. ఎందుకు నేను ఈ విషయాలు చెబుతున్నానంటే పిల్లారా, మనందరికీ తెలుసు మనందరి తండ్రి ఎవరు? మనందరి తండ్రి పరలోకపు తండ్రి, ఆయనే దేవుడు పిల్లారా. దేవుడు మనకు తండ్రి. ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో నీకు అర్థం కావడం కొరకు భూమి మీద తండ్రిని ఇచ్చాడు. ఈ తండ్రిని చూసైనా నువ్వు పరలోకపు తండ్రిని తెలుసుకోవాలనుకున్నాడు దేవుడు. కానీ మనిషి తప్పు చేస్తున్నాడు, పొరబడిపోయాడు. భూమి మీద ఉన్న తండ్రిని తెలుసుకున్నాడు, కానీ అసలు నీకు జన్మనిచ్చిన పరలోకపు తండ్రిని మనిషి మర్చిపోయాడు పిల్లారా. ఆ పరలోకపు కన్న తండ్రి మనం భూమి మీదకి రాకమునిపే ఎంతగానో మన గురించి ఆలోచించాడు. ఎన్నో కలలు కన్నాడు పిల్లారా. నా పిల్లలు ఈ భూమి మీదకి రాబోతున్నారు, నా స్వరూపంలో నా పోలికలో ఈ భూమి మీదకి రాబోతున్నారు కనుక వారికి కావలసినవి అన్ని నేను సమకూర్చాలి. వారు భూమి మీద అడుగు పెట్టేసరికి వారికి కావలసినవన్నీ వారి పాదాల కింద నేను పెట్టాలనుకున్నాడు పిల్లారా దేవుడు. మన తండ్రి దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. అలా అనుకున్న దేవుడు 6 విశ్వదినాలు కష్టపడ్డాడు. 6 భూదినాలు కాదు, 24 గంటలు గడిస్తే ఒక రోజు వస్తుంది భూమి మీద. కనుక 6 దినాలంటే 6 24 గంటలు కాదు పిల్లారా, విశ్వదినాలు. ఇంతకుముందు మీకు చెప్పాను, అవి ఎన్నో కోట్ల సంవత్సరాలు. ఎన్నో కోట్ల సంవత్సరాలు భూమి మీదికి వస్తున్నటువంటి తన పిల్లల కొరకు కష్టపడ్డాడు మన పరలోకపు తండ్రి పిల్లారా. అది ఎందుకు కష్టపడ్డాడు? ప్రేమ ఉంది గనుకనే, తన పిల్లలంటే ఇష్టము గనుకనే, తన పిల్లల మీద అమితమైన ప్రేమ ఉంది గనుకనే కష్టపడాలనుకున్నాడు పిల్లారా. కష్టపడి మనం అనుభవిస్తున్న ప్రతి సృష్టిని కలుగజేశాడు. మనం ఈరోజు అనుభవిస్తున్నది ప్రతిదీ సమస్తాన్ని కలుగజేసి ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడు పిల్లారా. కష్టపడ్డాడు గనుకనే అన్ని సమకూర్చి జరిపిన తర్వాత అప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు పిల్లారా. అప్పుడు సృష్టి కలుగజేసినటువంటి దేవుడు ఏం చెప్పాడంటే ఈ మానవాళికి, నన్నా మీరు భూమి మీద ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అని చెప్పాడు పిల్లారా. భూమిని నిండించండి అని ఒక కన్న తండ్రిగా దేవుడు చెప్పాడు. మీరు అనుకోవచ్చు, మనం ఎలా దేవుని పిల్లలము, మన కుటుంబము దేవుని కుటుంబం ఎలా అవుతుందని మీరు అనుకోవచ్చు పిల్లరా. బైబిల్లో ఒక చక్కని మాట రాయించాడు. మనది ఏ కుటుంబమో తెలిసినా మనం ఇక్కడ ఈ భూమి మీద ఉన్న కుటుంబాల గురించి చెబుతాం. మాది మురారి కుటుంబము, లేదంటే మాది ఉడుమల కుటుంబము, మరి ఏ కుటుంబాల పేర్లు మనం చెప్పుకుంటాం పిల్లరా. అసలు మన కుటుంబం ఏదో తెలిసినా దేవుని కుటుంబము, దేవుని పిల్లలము గనక ఆయన కుటుంబముగా దేవుడు చేర్చుకున్నాడు పిల్లల. ఒకసారి ఆ మాట చూసి ముందుకెళ్దాము. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము పౌలు గారి ద్వారా దేవుడు చెబుతూ 14వ వచనం పిల్లరా, 14వ వచనం ఒకసారి చూడండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటుండు. ఏమంటున్నాడు? ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, అది ఏ కుటుంబంలో అయినా, అమెరికాలో ఉన్న ప్రజల యొక్క కుటుంబాలు కానీ, ఇండియాలో ఉన్న ప్రజల కుటుంబాలు కానీ, ఏ దేశంలో ఉన్న ఏ కుటుంబమైనా పిల్లరా, అది పరలోకపు దేవుని కుటుంబమే. కుటుంబమే దేవుని కుటుంబం మనమంతా పిల్లరా. కానీ సమాజం మరిచిపోయింది, దేవుని నుండి వచ్చామనే సంగతి మరిచిపోయింది. ఇది మా కుటుంబము, మా కుటుంబం, మా కుటుంబని అడ్డుగోడలు పెట్టుకొని స్వార్థపరులుగా మారిపోతున్నది ఈ సమాజం పిల్లారా. దేవుడు తన కుటుంబముగా తన పిల్లలు తన స్వరూపంలో కని తన కుటుంబంలో సభ్యులుగా సమానంగా అందరినీ ప్రేమించి తాను కలుగజేసిన సమస్త సృష్టిని నరులందరికీ సమానంగా పంచిపెట్టాడు పిల్లారా. నరులందరికీ సమానంగా పెట్టాడు, వారిని ఆశీర్వదించాడు. నన్న మీరందరూ నా పిల్లలే. అది అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, అది ఇండియా అయినా, యూరప్ కంట్రీస్ అయినా, ఏవైనా సరే నా పిల్లలే. మీరందరూ సమానంగా నేను కలుగజేసిన సృష్టిని మీరు సమానంగా పంచుకోనండి, సమానంగా తినండి, సమానంగా అనుభవించండి అని దేవుడు చెప్పాడు పిల్లారా. అదే ఆదికాండం మనం మొదటి అధ్యాయం చూస్తే దేవుడు అదే చెబుతున్నాడు. ఒకసారి చూడండి, ఆదికాండము మొదటి అధ్యాయం మనం చూడగలిగితే 28వ వచనం పిల్లారా, 28వ వచనము
దేవుడు నరులను ఆశీర్వదించి ఏమి చెబుతున్నాడో ఒకసారి చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మీరేనన్నా, మీరే ఏలికలు, నేను కలుగజేసిన సమస్తానికి మీరే ఏలికలు, మీరే రాజులు, మీరే పరిపాలన జరిగించండి. నా పిల్లలుగా మీ కొరకే కష్టపడి ఇదంతా చేశాను, ఇదంతా మీరు సమానంగా పంచుకోండి, మీరందరూ అనుభవించండి, నా దగ్గరికి రండి అని దేవుడు తెలియజేశాడు. పిల్లరా, భూమిని నిండించని అన్నాడు. మనిషి భూమిని నిండించడం నేర్చుకున్నాడు, కానీ ఆ సృష్టిని ఇచ్చినటువంటి దేవుణ్ణి మాత్రం మర్చిపోయాడు. పిల్లరా, దేవుడు సమస్తాన్ని అందరికీ ఇచ్చాడు, అందరికీ సమానంగా పంచి ఇచ్చాడు. మనం పీల్చే గాలి అది ఏ దేశపు వారికైనా సమానమే. మన మీద ఉదయిస్తున్నటువంటి సూర్యుని ఎండ అది ఎవరికైనా సమానమే. ప్రియులారా, నిజంగా నీరు సమానమే. ఈ ప్రకృతిలో ఏదైనా సమానమే. దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు, కానీ ప్రజలు అక్రమకారులుగా మారిపోయారు. ప్రియులారా, దేవుడు సమానంగా ప్రతి ఒక్కరికి అప్పగిస్తే మనిషి స్వార్థపరుడయి నిజంగా తన సహోదరుణ్ణే దోచుకునేవాడిగా, తన సహోదరుణ్ణి మోసం చేసేవాడిగా ఎదుగుతున్నాడు. పిల్లరా, ఈ సమాజంలో మనిషి ఒక జాతి నుండి లేదంటే ఒక మనిషి నుండే వచ్చినటువంటి మనము ఈరోజు కుటుంబాలుగా వేరువేరుగా ఉన్న భూమి మీద మనమందరూ ఒకే కుటుంబము, దేవుని కుటుంబం అని మరిచిపోయి తన సహోదరునే మోసం చేసేవాడిగా, తన సహోదరుణ్ణే నిజంగా దోచుకునేవాడిగా కనపడుతున్నది ఈరోజు సమాజం చూస్తే. పిల్లరా, మనం చూస్తుండొచ్చు, ఆస్తి కొరకు అన్నదమ్ములు గొడవలు, ఆస్తి కొరకు అన్నదమ్ములు చంపుకోవడాలు, ఆస్తి కొరకు కన్న తల్లినే చంపేవారు, ఆస్తి కొరకు తన తండ్రినే కన్న తండ్రినే చంపేవాళ్ళు ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం. ఎక్కడిది ఈ క్యారెక్టరు? ఎక్కడిది? దేవునిది కాదే. దేవుడేమో మొత్తము సమస్తాన్ని సృజించి మన కాళ్ళ కింద పెడితే మనిషి అక్రమకారుడయ్యాడు, స్వార్థపరుడయ్యాడు, దోచుకుంటున్నాడు, చివరికి తన సోదరునే ప్రేమించకుండా మోసం చేస్తున్నాడు. పిల్లరా, మనిషి మోసం చేస్తున్నాడు. ఇదంతా అపవాది కుట్ర, మన శత్రువు, మన విరోధి అయినటువంటి అపవాది కుట్ర. పిల్లరా, అందుకే మనిషి దోచుకుంటున్నాడు, అక్రమకారుడుగా మారిపోయాడు. పిల్లరా, మనిషి ఆలోచనలు బాగలేవు. నేను సృష్టిని కలుగజేసి సమస్తాన్ని మీ పాదాల కింద పెడితే మీరు ఏలాలి, మీరు సమానంగా పంచుకోవాలని దేవుడు ఆలోచిస్తే కొంతమందే భూస్వాములు, కొంతమందే గొప్ప ధనవంతులుగా మారిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మిగిలిన వారందరూ పేదరికంలో మగ్గిపోతున్నారు, ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. కారణము, మనిషిలో అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ లేదు. దేవుని ప్రేమ మనిషిలో లేదు గనుకనే తన సహోదరుని దోచుకోవాలని చూస్తున్నాడు, తన సహోదరుని ముంచాలని చూస్తున్నాడు. పిల్లరా, ఆలోచించండి. దేవుని మనసు ఇది కాదు, దేవుని మనసు ఇది కాదు. దేవుని మనసు పంచే మనసు, దేవుని మనసు ఇచ్చే మనసు. ఆయన పిల్లలుగా మనము కూడా ఒకరినొకరము ప్రేమించుకొని పంచాలి, ఇవ్వాలి, కష్ట సుఖాలు పంచుకొని వారి ఆపదలు ఆదుకునే వారిగా మనం ఉండాల్సింది పోయి మనమే స్వార్థపరులయ్యి దోచుకుంటున్నాము, భూస్వాములుగా మారిపోతున్నాము, ధనవంతులుగా మారిపోతున్నాము. పక్కన సహోదరుడు రోడ్డు మీద భోజనం లేకుండా, బట్టలు లేకుండా తిరుగుతున్నా అలానే చూస్తూ ఉండిపోతున్నది ఈ సమాజం. పిల్లరా, ప్రపంచంలో ఏ దేశంలోనైనా అభివృద్ధి చెందిన దేశాలలో పేదలున్నారు, పేద దేశాల్లో ఉన్న అక్కడ కొంతమంది అక్రమకారులై దోచుకుని ధనికులుగా ఉన్నారు. మిగిలిన వారందరూ ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. పిల్లరా, నిజంగా దేవుడు నువ్వు ఇలా మారాలని కాదు కదా సృష్టిని నీ పాదాల కింద పెట్టింది. ప్రతి ఒక్కరము పంచుకొని సమానంగా ఆస్వాదించి ఆ కన్న తండ్రిని తెలుసుకొని ఆ కన్న తండ్రి దగ్గరికి రావాలని కదా. కానీ మనిషి అలా లేడు. పిల్లరా, అలా లేడు. దేవునికి విరోధమైన ఆలోచనలు కలిగి ఉండి తన సహోదరుని చంపేవాడిగా మారిపోయాడు. ఇవన్నీ చూసినటువంటి కన్న తండ్రి వేదన చెందాడు. పిల్లరా, ఆయన ఎంతగానో బాధపడిపోయాడు తన పిల్లలను చూసి. ఒకసారి చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు. పిల్లరా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఈ నరులను చూసి దేవునికి గుండెపోటు వచ్చిందంట. ఆలోచించండి, కన్న పిల్లలను చూసి
తన కన్న తండ్రికి గుండెపోటు. ఎందుకు? మన ఆలోచనలు సరిగా లేవు, మన ప్రవర్తన సరిగా లేదు, ఎదుటి వారిని దోచుకోవాలని చూస్తున్నారే తప్ప ఈ మానవాళి నిజంగా తన సహోదరునికి సహాయం చేసేవాడిగా ఈ మనుషులలో కనపడటం లేదు ప్రియులారా, కనపడటం లేదు. అధికారం నేనే చేజిక్కించుకోవాలి, నేనే పరిపాలన చేయాలి, ఈ మనుషుల మీద నేనే అధికారినై ఉండాలి, ప్రతి ఒక్కరిని దాసులుగా చేసుకొని వారిని ఏలాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తున్నారే తప్ప ప్రేమ చూపి వారిని సహోదరునిగా గౌరవించి సహోదరునిగా ప్రేమించేవారు లేరు ప్రియులారా. అందుకే దేవుడు, ప్రేమామయుడు అయినటువంటి దేవుని గర్భం నుండి వచ్చినటువంటి మనిషి ఇలా స్వార్థపరుడిగా అక్రమకారుడిగా మారిపోయినందుకు ఆయనకు గుండెపోటు వచ్చింది ప్రియులారా. అంతే కదా, ఏ తండ్రి అయినా తట్టుకోగలడా? తన కలిగినటువంటి 2 కుమారులలో ఒక కుమారుడు తన సహోదరుని దాసునిగా చేసుకొని తనకు ఎంతో ఆస్తి కలిగినా తన తమ్మునికి షేర్ చేసుకోపోతే కన్న తండ్రిగా ఎంతగానో అలమటిసిపోతాడు, బాధపడిపోతాడు. అయ్యో నీ తమ్ముడే కదరా, పెట్టు, నీకు కలిగి ఉంది కదా, విస్తారంగా ఉంది కదా, నీ తమ్ముడికి కొంచెం పెట్టు, వాడికి భోజనం లేదు అని తండ్రి వేడుకుంటాడు కదా. అదే ఈ ప్రపంచ మానవాళిని చూసి దేవుడు బాధపడుతున్నది కూడా అందుకే పిల్లరా. దేవుడు అందుకే స్వార్థపరుడై మనిషి దోచుకుంటున్నాడు, ఒకడే భూస్వామి అవుతున్నాడు, ఒకడే ధనవంతుడవుతున్నాడు, ఒకళ్ళే అధికారులు అవుతున్నారు, మిగిలిన ప్రపంచమంతా మిగిలిన ప్రజలంతా బానిసలుగా మారిపోయారు పిల్లరా. ఈ నాయకులకు బానిసలుగా మారిపోయారు, పేదరికంతో అల్లాడిపోతున్నారు. పని చేస్తే తినాలి, పని చేయకపోతే పస్తులు ఉండడమే, అలాంటి జీవితము మానవ జీవితమైంది పిల్లరా. మరి దేవుడేమో అన్ని సమానంగా ఇచ్చాడు కదా. అన్ని సమానంగా ఇచ్చినప్పుడు పంచుకోవాల్సిన నీవు నాకు బలం ఉంది కనుక నేను దోచుకుంటానని దోచుకుంటే అది ఏమన్నా సమంజసమా ప్రియులారా? కాదు, అది కాదు ప్రియులారా. సమాజం చెడిపోయింది ఆనాడు నుండే ప్రజలలో అక్రమం విస్తరించింది. అది చూసిన దేవుడు గుండె నొప్పితో బాధపడిపోయాడు. అప్పుడు ఆలోచించాడు, నా ప్రేమ ఈ ప్రజలకు తెలియజేయాలి, నా పరిపాలన తండ్రిగా నా పరిపాలన ఎంత గొప్పదో ఎంత ఉన్నతమైనదో ఈ సమాజానికి తెలియజేయాలి. కనుక నా మాట వినే వారిని నా దగ్గరికి చేర్చుకొని వారి ద్వారా ఈ సమాజానికి నా ప్రేమను తెలియజేస్తాను, తద్వారా వారిని కూడా నా వైపు మళ్లించుకుందామనే దేవుడు ఆలోచన చేశాడు పిల్లారా. అలా ఆలోచనలోనే దేవుడు అబ్రహాము గారిని పిలిచాడు. అప్పుడు అబ్రహాము గారు పిలిచినప్పుడు అబ్రహాము గారు దేవునికి విరోధముగా ఏం మాట్లాడకుండా దేవుడు చెప్పిన మాట ప్రకారంగానే వచ్చాడు పిల్లారా. అబ్రహాము గారిని ఆశీర్వదించాడు. నిన్ను గొప్ప జనాంగంగా నేను మారుస్తాను నాయనా, నువ్వు వచ్చేయి, ఈ అక్రమకారుల దగ్గర వద్దు, ఒక మంచి పద్ధతిలో నిన్ను పెంచుతాను, నీవే ఈ సమాజాన్ని మార్చాలి, నీ బ్రతుకును చూసి వీళ్ళు మారి నా దగ్గరికి రావాలనుకున్నాడు దేవుడు పిల్లారా. అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించాడు, ఇస్సాకు గారిని ఇచ్చాడు పిల్లరా. ఆ ఇస్సాకు గారి గర్భం నుండి యాకోబు గారిని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఏర్పరచుకొని యాకోబు గారిని కూడా ఆశీర్వదించాడు. వారిని పిల్లలను వారి సంతానాన్ని గొప్పగా చేశాడు పిల్లరా. ఒకానొక సందర్భంలో వారి కరువు రావటం బట్టి ఐగుప్తు దేశానికి యాకోబు తన పిల్లలందరూ ఐగుప్తు దేశంలో ఆహారం దొరుకుతుందని అక్కడికి వెళ్ళిపోయారు. ఆల్రెడీ తన సహోదరుడైన యోసేపు గారు అక్కడ ఉన్నాడు, ఫరో చేతి కింద ఉన్నాడు, ఫరో అంత స్థితిలో రాజు స్థితిలో ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు. కాబట్టి అక్కడ తన కుటుంబాన్ని పోషించుకోవడం కొరకు తన కుటుంబాన్ని రప్పించుకున్నాడు. అక్కడ వారిని పోషణ, ఆ కరువు కాలంలో కూడా వారికి ఆహారం దయచేశాడు పిల్లరా. దేవుని ప్రజలుగా ఉన్నటువంటి ఆ రోజునటువంటి ఇశ్రాయేలు జనాంగము దినదినము అభివృద్ధి చెందుతున్నారు. దినదినము అభివృద్ధి చెందుతున్నప్పుడు ఒకనాడు యోసేపు గారు కూడా మరణమైన తర్వాత ఒక ఫరో వచ్చాడు. అది ఇశ్రాయేలు ప్రజలను చూసిన తర్వాత అతనికి నచ్చలేదు. వీరు గొప్ప జనాంగంగా మారిపోతున్నారు, మన మీద ఏ రోజైనా తిరుగుబాటు చేస్తారు, మన శత్రువులతో చేతులు కలిపి మనల్ని మట్టు కనిపిస్తారు, కనుక వీరిని బానిసలుగా చేసుకోవాలని వారిని బానిసలుగా చేసుకున్నాడు ఫరో రాజు పిల్లారా. ఇశ్రాయేలు జనాంగాన్ని బానిసలుగా చేసుకున్నాడు. ఆవిడ ఈజిప్టు వాళ్ళైన ఇశ్రాయేలు జనాంగమైన ఇద్దరూ దేవుని పిల్లలే. కానీ ఈ ఫరో అక్రమకారుడు గనుకనే తన సహోదరుని ప్రేమించలేనివాడు, ఏదో దేశం నుండి వచ్చినంత మాత్రాన వీడు పరాయివాడని చూసి బానిసలుగా చేసుకున్నాడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను పిల్లరా. బానిసలుగా చేసుకుని వెట్టి పనుల మీద వాడిని పెట్టి వెట్టి పనులు చేయించి కఠిన బానిసత్వంతో వాళ్ళను హింసించాడు ఫరో రాజు పిల్లరా. ఈజిప్టు నాగరికత చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. నైలు నది పరివాహక ప్రాంతం గనుక, నైలు నది నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి గనుకనే బాగా అభివృద్ధి చెందిన దేశంగా ఆ రోజు మనం ఈజిప్ట్ దేశాన్ని చూడొచ్చు. ఈ రోజు నిజంగా పేదరికం పెరిగిపోయింది ఆ ఈజిప్ట్ దేశంలో. ఒకనాడు ప్రపంచ చరిత్రలో మనం చూస్తే ఈజిప్ట్ నాగరికత చాలా గొప్పది,
ఆ ఫరోలు దేశాన్ని పరిపాలించారు, గొప్ప గొప్ప రాజులు వచ్చారు. కానీ ఎంతోమంది అక్రమకారులు వచ్చి ప్రజలను బానిసలుగా చేసుకొని నిజంగా వారిని దోచుకోవడం మొదలుపెట్టారు పిల్లారా. ఆ క్రమంలోనే ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టడం మొదలుపెట్టాడు ఒక ఫరో పిల్లారా. ఇశ్రాయేలు ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు. అలాంటప్పుడు వారి దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. మేమేం చేయాలని చివరికి మొరలు పెట్టారు పిల్లారా. ఆ కఠిన బానిసత్వం తట్టుకోలేక పని చేస్తే విటుకులు చేసేవారు వాళ్ళు. ఇటుక పని చేసే వాళ్ళకు బాగా అర్థమవుతుంది ఈ విషయం. ఎంత కఠినమైన పని అది. నిజంగా ఆ మట్టిని తయారు చేసుకోవడము, ఆ ఇటుకలు తయారు చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది ప్రియులారా. అలాంటి కష్టమైన పని వాళ్ళకు అప్పగించాడు. అది ప్రతి దినము వారు చేస్తూ భోజనం తినేవారు. ఆ పని చేయకపోతే వారికి భోజనం లేదు. అలాంటి కఠిన బానిసత్వంలో వాళ్ళు మగ్గిపోయారు పిల్లల. అంత కఠిన బానిసత్వంలో అప్పుడు వారు మొరబెట్టారు. దేవునికి మొరబెడితే దేవుడు వారి మొర విని దేవుడే దిగాడు. తన పిల్లలను, ఈజిప్షియన్స్ నా పిల్లలే, అలాగే ఇశ్రాయేల్ ప్రజలు నా పిల్లలే, వారు నన్ను తెలుసుకోకుండా బతుకుతున్నారు, వీరు నా ప్రజలు, వీరు కఠిన బానిసత్వంలో ఉన్నారు, కాబట్టి వీరిని నేను విడిపించాలి అనుకున్నాడు దేవుడు పిల్లరా. నేను విడిపించాలనుకుని దిగి వారిని విడిపించటానికి పక్కా ప్లాన్తో వచ్చాడు పిల్లరా. ఆ ఫరో ఆ రోజు విడిపించమనంటే విడిపించకుండా, నువ్వు సేవించే దేవుణ్ణి నేను ఎరగను, ఆ దేవుడు ఎవడు అని తిరుగుబాటు చేశాడు పిల్లారా ఇశ్రాయేలు ప్రజలను విడిపించకుండా. అంత ఘోరమైన, అంత కఠినమైనటువంటి ఆ ఫరోను దేవుడు శిక్షించాలనుకున్నాడు. బుద్ధి చెప్పి ఇశ్రాయేలు ప్రజలను బయటికి రప్పించాలనుకున్నాడు పిల్లారా. రప్పించాలనుకున్నప్పుడు కఠినస్తుడైనటువంటి ఆ ఫరో వాడికి బుద్ధి వచ్చే విధంగా వాడి దేశాన్ని సర్వనాశనం చేశాడు. ఎన్నో తెగుళ్ళు పంపాడు ఆ ఈజిప్ట్ దేశం మీదకి. ఎన్నో తెగుళ్ళు, ఎన్నో కష్టాలు వాళ్ళ మీదకి పంపించాడు. ఒకసారి చూడండి, ఆ మాట చూడండి పిల్లరా. దేవుడు ఏ విధంగా తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను ఫరో చేతిలో నుంచి విడిపించడానికి ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేశాడో ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 78:44 వచనం నుంచి, ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను, నది ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఐగుప్తు జనులు తాగకుండా వారు త్రాగే నీటిని రక్తంగా మార్చాడు. ఎందుకంటే అప్పుడైనా ఫరో మాట విని బుద్ధి తెచ్చుకొని ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా చేసుకోకుండా వారిని విడిచిపెడతాడని. కానీ ఫరో కఠినమైన వాడు గనుక విడిపించలేదు. విడిపించకుండా ఇంకా తన కఠినత్వాన్ని పెంచుకుంటూ వారిని హింసించడం మొదలుపెట్టాడు. నైలు నది కాలువలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేశను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను, వారి మందలను పిడుగులు పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలగజేయ దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. అలాగే 50వ వచనము, తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను, మరణము నుండి వారి ప్రాణమును తప్పించక వారి జీవమును తెగుళ్లకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ ఆయన చంపిపడేశాడు పీడరా. ఐగుప్తులో జరిగినటువంటి సంఘటన దేనికోసము? అక్రమకారుడుగా మారినటువంటి ఈ ఫరోను బుద్ధి చెప్పి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి ఫరోను సర్వనాశనం చేశాడు. చివరికి తన మొదటి సంతానాన్ని కూడా మొత్తాడు ప్రియులారా. తన మొదటి సంతానాన్ని, ఫరో యొక్క మొదటి సంతానాన్ని, ఈజిప్ట్ ప్రజల యొక్క మొదటి సంతానాలను, పశువుల మొదటి సంతానాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేశాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల సంతానము అందరూ మంచిగానే ఉన్నారు. ఎందుకంటే వారే దేవునికి మొరపెట్టారు, దేవుని రక్షణ వేడుకున్నారు. దేవుడు విడిపించాలని వారిని గొప్పగా కాపాడాడు పిల్లరా. ఎంత గొప్పగా వారిని కాపాడుకుంటూ తీసుకొచ్చాడంటే, ఎర్ర సముద్రము, వారి ప్రయాణ మార్గంలో ఎర్ర సముద్రం అడ్డు వచ్చినందుకు ఆ ఎర్ర సముద్రాన్ని కూడా పాయలుగా చేసి ఆయన నేల మీద ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. అదే సముద్రంలో ఫరో సైన్యాన్ని మట్టు కరిపించాడు పిల్లరా. ఫరో రథములు అందులో కూలిపోయాయి, ఫరో గుర్రములు అందులో నాశనమయ్యాయి, ఫరో సైన్యమంతా సర్వనాశనమైంది పిల్లరా. బలవంతుడుగా ఉన్నటువంటి ఫరో చేతిలో నుంచి ఒక బానిసను దేవుడు విడిపించాడు. ఆలోచించండి. రాజులు కాదు విడిపించింది ఇశ్రాయేలు ప్రజలను. దేవుడు, కన్న తండ్రిగా దేవుడు తన పిల్లలు పడుతున్న వేదన చూసి, నా పిల్లలు బానిసత్వంలో మగ్గిపోతున్నారని తట్టుకోలేక ఆ కన్న తండ్రి దుర్మార్గుడైనటువంటి పెద్ద కుమారుడో, లేదంటే దుర్మార్గుడైనటువంటి మరొక కుమారుడు ఈజిప్షియన్స్, వాళ్ళు దేవుని పిల్లలే కదా.
అక్రమకారుడైనటువంటి వారిని శిక్షించి బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను బయటికి నడిపించాడు ప్రియులారా. ఎంత గొప్పగా అంటే 52వ వచనం మనం చూడండి. దేవుడు చెబుతున్నాడు తన పిల్లలను ఏ విధంగా నడిపించాడో చెబుతున్నాడు. 78 కీర్తనల గ్రంథం అదే 78 అధ్యాయము 52వ వచనంలో, అయితే ఈజిప్ట్లో ఉన్నటువంటి ప్రజలందరినీ నాశనం చేశాడు, వారి పశువులను వారి పంటలను నాశనం చేశాడు. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను. గొర్రెల వలె తన ప్రజలను తోడుకొని పోయాను. ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంలో ఉన్నవాడు ఫరోతో ఎవరైనా పోరాడగలడా? బలము లేనివాడు బలమున్న వాడితో ఏం పోరాడగలడు? పోరాడలేడు ప్రియులారా. కానీ ఆడ పరిస్థితులు చూస్తే బలవంతుడైనటువంటి ఫరోను కూడా దేవుడు మట్టు కరిపించి బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను బయటికి రప్పించాడు పిల్లారా. దేవుని బలం అది, దేవుని ప్రేమ అది. తన పిల్లలు అందరూ సమానంగా ఉండాలనుకున్నాడు కన్న తండ్రిగా దేవుడు. ఫరో అక్రమకారుడుగా మారినప్పుడు ఆ ఫరోను దండించి బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను బయటికి నడిపించాడు పిల్లారా. ఎలా? గొర్రెల వలె ఒక గొర్రెల కాపరి తన మందని ఏ విధంగా నడిపించుకుంటాడో, ఒక గొర్రెల మందని ఏ హాని రాకుండా గొర్రెల కాపరిగా ఆ గొర్రెలను ఏ విధంగా కాచుకుంటాడో, ఏ విధంగా దానికి మేత పెడతాడో, అంత గొప్పగా దేవుడు తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఆ రోజు కాపాడాడు పిల్లరా. ఫరో చేతిలో నుంచి బయటికి నడిపించాడు. అలాగే ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించెను. అరణ్యంలో నీకు ఆహారం దొరకదు, నువ్వు పంటలు వేసుకోవటానికి కుదరదు. అయినా సరే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి ఎంతో గొప్పగా వారిని పోషించాడు. ఆకలి అవుతుందని ఆహారం ఇచ్చాడు, దప్పికకు నీళ్ళు ఇచ్చాడు. నిజంగా చివరికి వాళ్ళు మాంసం అడిగితే మాంసం కూడా ఇచ్చాడు. నా పిల్లలు మాంసాన్ని కోరారు అని వారికి మాంసాన్ని కూడా ఇచ్చాడు పిల్లరా. పగటి పూట ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభాన్ని పెట్టాడు, రాత్రి పూట ఆ చలి దెబ్బ తగలకుండా అగ్ని స్తంభాన్ని పెట్టాడు. వారికి ముందుండి ఒక గొర్రెల మందను నడిపించినట్టుగా నడిపించుకెళ్ళాడు పిల్లరా. ఎవరి చేతిలో నుంచి విడిపించాడు? ఒక మహా గొప్పగా లేదంటే బలవంతుడుగా ఉన్నటువంటి ఒక ఫరో చేతిలో నుంచి దేవుడు కఠిన బానిసలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఇది రాజులకు సాధ్యమా? రాజులకు సాధ్యం కాదు. ఏ రాజు చేయలేనటువంటి పరిస్థితి. యుద్ధం చేస్తే బలవంతుని చేతిలో ఓడిపోవాల్సిందే గాని గెలవలేరు పిల్లరా. కానీ దేవుడే తన ప్రజల పక్షాన ఉండి ఏ రాజు చేయనటువంటి యుద్ధాలు దేవుడే వారి పక్షాన యుద్ధము చేసి ఫరోను ఓడించి తన ప్రజలను బయటికి నడిపించాడు పిల్లరా. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి కనాను దేశానికి నడిపించాడు. ఆ మార్గంలో ఎంతో మంది రాజులు వస్తే వారిని కూడా మట్టు కర్పించాడు. ఒకటి గుర్తుపెట్టుకొని మీరు, కఠిన బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలలో రాజు లేడప్పుడు. ఎవరు యుద్ధం చేశారు తమ శత్రువులతోటి? దేవుడే వారి ముందు ఉండి వారిని గెలిపించుకుంటూ వారిని కాపాడుకుంటూ కనాను దేశానికి తీసుకొచ్చాడు పిల్లరా. కనాను దేశానికి తీసుకొచ్చి ఏం చేశాడో తెలుసా? ఎంత గొప్ప మంచి మాట రాయించాడో ఒకసారి చూడండి. అదే కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం మనం చూస్తే పిల్లరా 55వ వచనము మనం చూస్తే, వారి ఎదుట నుండి అన్యజనులను ఎల్లగొట్టెను. కనాను దేశాన్ని అప్పటికే ఆకుపై చేసినారు 6 తెగలవారు కనాను దేశాన్ని ఆకుపై చేసి అక్కడ స్థిరపడిపోయారు. అలాంటి దుష్టులను, దుర్మార్గులను, తమ కన్న పిల్లలనే నిజంగా దేవతల పేరిట అగ్నిలో చంపుతున్నటువంటి ఆ అన్య జనాంగాన్ని దేవుడు తుడిచిపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు, దేవుడే ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఉండి తమ యుద్ధాలు జరిగిస్తూ ఉన్నాడు. ఇది మనసులో మీరు పెట్టుకోండి పిల్లరా. ఇది మనసులో పెట్టుకోండి. మీకు తెలియజేస్తా తర్వాత ఎందుకు చదువుతున్నాను. ఇది ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు, మిగతా వారికి రాజులు ఉన్నారు. అయినా సరే బానిసలైనటువంటి బలహీనులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు మిగతా రాజులను ఓడించగలిగారు. ఎందును బట్టి? ఎలా? దేవుడే వారికి తోడుగా ఉండి వారి యుద్ధాలు జరిగించి ఆ కనాను దేశంలో ఉన్నటువంటి 6 తెగల వారిని నిర్మూలం చేశాడు. దాదాపుగా 31 మంది రాజులను అక్కడ నిర్మూలం చేశాడు పిల్లారా. ఏ రాజు లేకపోయినా ఇశ్రాయేలు ప్రజలు విజయం సాధించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను, కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములో నివసింపజేసెను. లెక్క ప్రకారము సమానంగా అందరికీ ఆ భూభాగాన్ని పంచిపెట్టాడు పిల్లారా.
ఏ రాజు చెయ్యనటువంటిది. ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఎంతో మంది రాజులు వచ్చినా, గొప్ప గొప్ప రాజులుగా పిలువబడుతున్నా, గొప్ప నాయకులుగా పిలువబడుతున్నా, ఎవ్వరు చెయ్యలేనిది పరలోకపు తండ్రి చేసినది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని సమానంగా వారి సంఖ్యను బట్టి ప్రతి గోత్రానికి పంచిపెట్టాడు. ఆ దేశాన్ని పిల్లరా, వారి నాటని ద్రాక్ష వల్లను వాళ్ళకి ఇచ్చాడు, వారు సాగు చేయని భూములను వారికి ఇచ్చాడు, వారు కట్టని పట్టణాలను వారి చేతికి అప్పగిచ్చాడు, సమానంగా పంచిపెట్టాడు. కన్న తండ్రి గనుక, అది గుర్తుపెట్టుకోండి, కన్న తండ్రి గనుకనే దేవుడు సమానంగా తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంలో నుంచి బయటికి నడిపించి ఆ కనాను దేశంలో గొప్పగా వారిని స్థాపించాడు, ఆ భూభాగాన్ని పంచిపెట్టాడు పిల్లారా. అయితే ఇశ్రాయేలు ప్రజలు గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఆ దేశము గొప్పగా అభివృద్ధి చెందింది. ఒకనాడు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు తర్వాత నిజంగా ఏ బానిసత్వంలో లేకుండా హాయిగా మంచిగా బ్రతుకుతున్నటువంటి జీవితం ప్రియులారా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు అంత గొప్పగా జీవిస్తున్నా దేవుని ఇల్లు ఏ రోజు ప్రేమించిన వారు కాదు ప్రియులారా. దేవుని నుండి మాకు ఏమి కావాలని నిజంగా ఎప్పుడు దేవుని పీడించేవారే గాని ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకొని ఆ దేవుడు కోరుకున్న విధంగా బతికిన వారు కాదు ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు ఎంతగా వారు నలిగిపోతుంటే కఠిన బానిసత్వంలో నుంచి బయటికి నడిపించాడు కదా, మరి ఆయన ఎంతగా ప్రేమించాలి, ఆయనను కన్న తండ్రిని గొప్పగా ప్రేమించాలి కదా. అలాంటిది లేనే లేదు ప్రియులారా. నిజంగా ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు ఇశ్రాయేలు జనాంగమంతా దేవుని మాటలు ప్రకటిస్తున్నటువంటి ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమన్నారో తెలుసా? ఒకసారి చదవండి, మీరే చదవండి, మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. కొలనూలు చేత మంచి దేశాన్ని సమానంగా పంచిపెట్టినటువంటి కన్న తండ్రిని, ఆయన ప్రేమను తెలుసుకొనకుండా ఆయన దగ్గరికి వచ్చి వారు పలుకుతున్న మాటలు ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం మనం చూడగలిగితే ప్రియులారా 4-5 వచనాలు. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, సమూయేలు గారు ఎవరంటే ప్రవక్త, దేవుని మాటలు ప్రకటించేవాడు, సమాజానికి మంచి ఏదో చెడు ఏదో చెప్పుతూ వచ్చినటువంటి వాడు సమూయేలు గారు ప్రవక్త, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రవక్త. ఆ ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే వారి కుయుక్తి, వారి ఆలోచన ఏముందో అక్కడ కింద రాయబడింది, ఒకసారి చూడండి పిల్లరా. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక నింద మోపుతున్నారు సమూయేలు గారి మీద. మోపి తర్వాత ఏమంటున్నారంటే, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. సకల జనుల మర్యాద, ఈ ప్రపంచ మర్యాద, ఈ లోక మర్యాద, ఈ ప్రపంచంలో జనులకు ఉన్నటువంటి మర్యాద చొప్పున మాకు అదే మర్యాద కావాలి. దేవుని మర్యాద మాకు వద్దు, దేవుని మాటలు మాకు వద్దు, ప్రపంచ జనుల మర్యాద మాకు కావాలని ఆ రోజు సమూయేలు గారి దగ్గరకు వచ్చి వేడుకుంటున్నారు పిల్లరా. మాకు రాజు కావాలి, సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఎంత ఘోరమో ఆలోచించండి పిల్లారా. నిజంగా లోకంలో చూసి వారికి రాజులు ఉన్నారు కనుక మాకు రాజు కావాలి, మా యుద్ధాలు జరిగించేది ఆ రాజే, మాకు న్యాయం తీర్చేది ఆ రాజే, మనిషేది యుద్ధాలు జరిగిస్తాడు, మనిషే న్యాయం తీరుస్తాడని సమూయేలు గారి దగ్గరికి వచ్చి వేడుకుంటున్నారు పిల్లారా. ఎంత బాధకరమో ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు ఐగుప్తు దేశంలో ఆ ఫరోతో పోట్లాడి, లేదంటే ఆ ఫరోతో యుద్ధం చేసి వాడిని ఓడించి కనాను దేశానికి తీసుకొచ్చి వారిని నడిపించింది ఎవరు? ఏ రాజు వీరిని నడిపించాడు? ఆలోచించండి పిల్లారా. ఏ రాజు వీరికి న్యాయం చేశాడు? ఎవరు న్యాయం తీర్చలేదు కదా, ఒక దేవుడే కదా వారికి తోడుగా ఉండి ఒక గొర్రెల మందను తోడుకొని వచ్చినట్లు తోడుకొని వచ్చాడు కదా. మరి అంత గొప్పగా కాపాడినటువంటి దేవుణ్ణి ఆ ఎడారిలో ఆకలి అయితే భోజనం పెట్టి చివరికి నాకు మాంసం కావాలి అని కోరుకున్నటువంటి నీ కోరిక మేరకు మాంసము కూడా పెట్టి నీకు దేశాన్ని పంచిపెడితే సమానంగా అది తిని మదించి ఆ దేవుని ప్రేమను పక్కన పెట్టేసి చివరికి మాకు రాజు కావాలి, లోక మర్యాద చొప్పున రాజు కావాలని వేడుకున్నారు పిల్లారా. ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. దేవుని ప్రేమను పక్కన పెట్టేసి మాకు రాజు కావాలి, భూరాజులు మమ్మల్ని వేలాలి, దేవుడు కాదు మమ్మల్ని వేలాల్సింది, మనుషులు మమ్మల్ని వేలాలి. అది ఆల్రెడీ అన్ని జనులలో వచ్చేసింది. చివరికి దేవుడు తన పిల్లలను ఏర్పరచుకొని వారి ద్వారా ఈ సమాజానికి బుద్ధి చెప్పాలని దేవుడు ఆశపడితే ఏర్పరచుకున్న జనంలో కూడా
నిజంగా ఎలాంటి ఆలోచనలు వచ్చినాయో చూడండి, ఎలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు చేయో చూడండి. మాకు రాజు కావాలంటున్నారు, దేవుడు వద్దంటున్నారు పిల్లారా. మాకు దేవుడు కాదు నీతి న్యాయములు జరిగించేది, మాకు రాజు అని వేడుకుంటున్నారు పిల్లరా. అందుకు సమూయేలు గారు బాధపడి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఎంత అమాయకుడో చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఒకసారి చూడండి పిల్లరా, ఆయన పలికిన మాటలు అదే అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం పిల్లరా 7వ వచనం చూస్తే, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. సమూయేలు, వాళ్ళు నీకు ఏది చెప్పారో అదే చేయి సమూయేలు. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. నువ్వు బాధపడిపోతున్నావా? నిన్నేదో విసర్జించారు, నన్నేదో విసర్జించారు అనుకుంటున్నావా? కాదు నాన్న, వారు విసర్జించింది నన్నే. నేనే వారిని ఏలాలనుకున్నాను, సమానంగా పంచిపెట్టాలనుకున్నాను. ఉన్నతమైన ప్రేమను వారికి చూపించి వారి ద్వారా అనేక మందిని, ఈ చెడిపోయిన సమాజాన్ని కూడా నా దగ్గరికి నడిపించుకోవాలనుకున్నాను. కానీ వీరు కూడా తిని మదించి నన్నే, నీతి న్యాయములు జరిగించినటువంటి మహారాజు అయినటువంటి నన్నే వీళ్ళు తృణీకరించారు నాన్న. కాబట్టి వారు కోరుకున్నట్టుగానే వారికి రాజుని ఇచ్చేసాను పిల్లరా. వారు కోరుకున్నట్టుగానే వారికి రాజుని ఇచ్చేసాయని చెప్పాడు దేవుడు ప్రియులరా. అప్పుడు సమూయేలు గారు వారిని పిలిచి ఆ రాజు ఎలాంటి వాడో చెప్పమని దేవుడు చెప్పాడు గనుక వారికి తెలియజేశాడు. బాబు, ఇప్పటి వరకు రాజుగా మీకు దేవుడే ఉన్నాడు, తండ్రిగా ఉండి పరిపాలన జరిగిస్తున్నాడు. ఆయన మీ మీద పెత్తనం చేయలేదు, మీకు ప్రేమ చూపాడు, మిమ్మల్ని కాపాడాడు. కానీ ఈరోజు ఆ ప్రేమ చూపే తండ్రినే మీరు వద్దనుకున్నారు. అయితే బానిసలుగా చేసుకునే రాజులే మీకు కావాలనుకుంటున్నారు. కాబట్టి ఆ రాజు ఎలాంటి వాడో, ప్రజలను ఏలే రాజులు ఎలా ఉంటారో, నాయకులు ఎలా ఉంటారో ఒకసారి మీకు తెలియజేస్తా. ఎందుకంటే తర్వాత నాకు మొరపెడతారు వీళ్ళు, అయ్యో మేము తప్పు చేశామని మొరపెడతారు. అప్పుడు లాభం లేదు. ముందే మీకు తెలియజేస్తా, అప్పుడైనా మీరు మనసు మార్చుకొని దేవుడే మాకు రాజు అని తెలుసుకుంటారేమని దేవుడు సమూయేలు గారి ద్వారా తెలియజేశాడు పిల్లరా. అదే అధ్యాయం చూడండి 10వ వచనం నుంచి మనం చూస్తే సమూయేలు గారు తెలియజేస్తున్నాడు, దేవుడు చెప్పమన్న మాటలు ఆ ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఈ రాజులు ఎలా ఉంటారు, భూమి మీద నాయకులు ఎలా ఉంటారు, ఈ రోజుటికి కూడా అలానే ఉన్నారు పిల్లరా. ఒకసారి చూడండి, చదువుతా, ఒకసారి అర్థం చేసుకోండి పిల్లరా. 10వ వచనం నుంచి, సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నిటిని వినిపించి ఇలాగు చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకు, తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకు, వాటి పంటను కోయుటకును, తన యుద్ధాయుధములను, తన రథములను, సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకానులుగా, బోనె కత్తనులుగా, రొట్టెలు కాల్చువారినిగా పెట్టుకొనును. మీ పొలములలో, మీ ద్రాక్ష తోటలలోని, ఒలివ తోటల్లోను శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములోని ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివారముకు సేవకులకును ఇచ్చును. మీ దాసులను, మీ పనికత్తెలను, మీ పశువులలోని గార్ధబములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగము పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. చాలా క్లియర్గా చెప్పాడు పిల్లరా. ఈ భూమి మీద మనుషులు మీ మీద రాజులుగా ఉంటే వారు ఎలాంటి వారో దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. నాయనా, వారికి సేవకులుగా మీరు మారిపోతారు. అందుకే ఈరోజు రాజకీయ నాయకుడు వస్తున్నాడంటే ముందు కార్లు 10 కార్లు లేదంటే 20 కార్లు బయలుదేరుతాయి. ఎవరు? సెక్యూరిటీ. ప్రజలను కాపాడవలసినటువంటి నాయకుడు, ప్రజల కొరకు ప్రాణం పెడతానని చెప్తున్నటువంటి నాయకుడు, ఆ నాయకుడిని కాపాడడం కొరకు ఎంతో మంది మనము లేదంటే పోలీసు యంత్రాంగము వారు ప్రాణాలు పెట్టాల్సి వస్తుంది. ఆలోచించండి, దేవుడు చెప్పిన మాట ఎంత వాస్తవమో ఈరోజు సమాజాన్ని చూసైనా మిగిలిన జనాంగము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రియులారా. దేవుని పరిపాలన మనిషికి అర్థం కాలేదు, దేవుడు చూపిన ఉచితమైన ప్రేమ మనిషికి అర్థం కాలేదు. ఈ మనిషి బానిసత్వంలో మగ్గ పెడుతున్నా ఆ మనిషే నాకు నాయకుడు కావాలి, ఓటు నా జన్మ హక్కు అనుకుంటూ పోయి గుద్దుతున్నారు పిల్లారా. ఒక నాయకుడు కోసమే చంపుకుంటున్నారు. నా నాయకుడు గొప్పవాడు, నా నాయకుడు గొప్పవాడని ఆ నాయకుడు కోసమే కొట్టుకొని చంపుకుంటున్నారు పిల్లారా. చూస్తున్నాం ఎలక్షన్లో ఎలాంటి గొడవలు. ఎవరి కోసం? ఎవరి కోసం నువ్వు కొట్టుకుంటున్నావు? నీ తండ్రి కోసం ఏ రోజైనా ఇలాంటి ఫైట్ చేశావా? నిన్ను కన్నా నీ తండ్రి కొరకు నిజంగా ఈ విధంగా నువ్వు ఫైట్ చేశావా? లేదే.
నేను నమ్మిన ఒక నాయకుడి కొరకు నేను నిజంగా చంపుతాను, అవసరమైతే చనిపోతానని బయలుదేరావే, ఆ నాయకుడు నిన్ను బానిసగా చేసుకుని వాడుకుంటున్నాడు. ఏ నాయకుడైనా ఈ ప్రపంచంలో చేసేదేందో తెలుసా? ప్రజలను బానిసలుగా చేసుకుని నిజంగా వారిని పరిపాలన జరిగిస్తున్నారు. తండ్రి ప్రేమలాగా చూసే నాయకుడు లేడు ఈ ప్రపంచంలో. అది కోల్పోయింది ఈ సమాజము. దేవుడు ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలకు తండ్రిగా ఉండి వారిని కాపాడినా వారు కూడా తిని మదించి తృణీకరించారు తండ్రి ప్రేమను, విడిచిపెట్టారు. మాకు రాజు కావాలని కోరుకున్నారు ఇశ్రాయేలు ప్రజల పిల్లరా. ఎంత దౌర్భాగ్యులు ఆలోచించండి. ఈ రోజు నిజంగా కష్టపడలేదు, నిజంగా యుద్ధాలు చేయలేదు, చాలా సూక్ష్మంగా యుద్ధాలు జరిగించి దేవుడు చాలా అద్భుతంగా వారికి విజయాలు ఇచ్చాడు. 31 మంది రాజులను నిజంగా ఎల్లగొట్టాడు అక్కడి నుంచి. ఏ రోజు వీళ్ళ సైన్యము చనిపోలేదే, ఏ రోజు వీళ్ళు నష్టం పొందలేదే. మరి ఎందుకు మరలా మాకు రాజు కావాలని కోరుకున్నారు? నిజంగా ప్రియులారా, మనిషికి తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ అర్థం కాలేదు. దేవుడు బానిసలుగా చూడడు ఎవరిని. తండ్రి కనుక తండ్రి నా పిల్లలు సమానమే అనుకుంటాడు, తండ్రి సమానంగా పరిపాలిస్తాడు, సమానంగా ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఆ తండ్రిని మర్చిపోయి, ఆ తండ్రిని విడిచిపెట్టి ఈ మనిషిని రాజుగా చేసుకోవాలని చూసుకుంటుంది ఈ సమాజము. అదే చేస్తుంది ఈ రోజుకి. భారతీయులందరూ నా సహోదరులు అని మనం ప్రతిజ్ఞ చేస్తాము. కానీ ఆ భారతీయులు ఎంతో మంది అన్నం లేక అలమటిస్తుంటే, పేదరికంతో మగ్గిపోతుంటే వారు పట్టించుకునే నాదులు ఎవరు చెప్పండి? రాజకీయ నాయకులా? నేను ఓటు వేశాను, నా నాయకుడు వీళ్ళని కాపాడుతాడు అనుకుంటున్నారా? ఎక్కడ? 1947 సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చినా ఇంకా పేదరికంతో మగ్గిపోతున్నదంటే ఆలోచించండి. ఎలాంటి నాయకులు ఈ మీ భూమి మీదకి వస్తున్నారో, ఎలాంటి నాయకులు ఈ ప్రజలను ఏలుతున్నారో ఆలోచించండి పిల్లరా. ఈరోజు నక్సలిజం పెరగటానికి కారణం ఎవరు? ఈ నాయకులు చేసినటువంటి దౌర్భాగ్య పనులే బట్టే కదా, దోచుకోబట్టే కదా, ప్రజలను దోచుకోబట్టే కదా. నిజంగా నాయకులే గొప్పవారైపోతున్నారు, ప్రజలు ఎప్పుడు పేదవారిగానే మగ్గిపోతున్నారు. కానీ మన అమాయకత్వం ఏందో తెలుసా? ఆ మోసం చేసే నాయకుడినే మనము జెండా మొయ్యాలి, అతన్నే మన భుజాల మీద ఎక్కించుకొని ఊరూర తిప్పాలి, అతని కొరకే మనము మన ప్రాణాలు కూడా అర్పించాలి. అదే చేస్తున్నది ఈరోజు సమాజం పిల్లరా. దేవుడు ఆ రోజు చెప్పాడు, నాన్న వారికి బానిసలైపోతారా, మీరు బానిసలను చేసుకుంటాడు మిమ్మల్ని, మీరెందుకు వారిని కోరుకుంటారు? నేను కదా తండ్రిగా సమానంగా మిమ్మల్ని ప్రేమించేది అని దేవుడు కోరుకుంటే దేవుడు మాకొద్దు. దేవుడు కొరకు ఇలాంటి పోరాటాలు ఎవరైనా చేస్తారా? చెయ్యరు. ఆ కన్న తండ్రి ప్రేమను తెలియజేయడం కొరకే ఈ మీటింగ్స్ మేము చేస్తున్నాం పిల్లరా. కొంతమందికైనా దేవుని పిల్లలను ఆయన దగ్గరకు నడిపించాలి, ఈ మనసుల బానిసత్వంలోకి మగ్గిపోకుండా కొంతమందినైనా రక్షించాలనే మంచి ఉద్దేశంతో మనము ఈ మీటింగ్ చేస్తున్నాం పిల్లరా. నిజంగా చూడండి, ఒక నక్సలిజం పెరిగిపోతుంది. వాళ్ళు పాపం ఈ నాయకులు చేసే పనులు దోచుకోవడం తట్టుకోలేక వాళ్ళు అరణ్యం లేకపోయి తుపాకీ బట్టి చంపుకుంటున్నారు. పోలీసుల మీద వాళ్ళు కాల్పులు, పోలీసులు వీళ్ళని చంపడము. పోలీసులు అమాయకులే, నక్సలైట్లు అమాయకులే. వీళ్ళెవరు దోచుకోలేదు. దోచుకున్నవాడు ఒకడే నాయకుడు, వాడే గొప్పవాడు అవుతున్నాడు. నాయకులే గొప్పవాళ్ళు అవుతున్నారు, మిగతా వారంతా అలానే మగ్గిపోతున్నారు, కొట్టుకు చచ్చిపోతున్నారు. కులాల పేరట గొడవలు, మతాల పేరట గొడవలు, ప్రాంతాల పేరట గొడవలు. ఒకే మనిషి నుండి ఉద్భవించిన మానవాళ్ళందరికీ ఎక్కడి నుండి వచ్చాయి ఈ కులాలు? ఎక్కడి నుండి వచ్చింది ఈ మతము? పరలోకపు తండ్రికి లేని మతము, నీ తండ్రికి లేని మతము, నీ తండ్రికి లేని కులము, నీకెక్కడి నుంచి వచ్చింది ఈ మతము? నీకెక్కడి నుంచి వచ్చింది ఈ కులము? ప్రియులరా, ప్రజలు నాయకులుగా ఉన్నారు గనుకనే ప్రజల మధ్య డివైడ్ అండ్ రూల్, వారిని విభజించి పరిపాలన చేసే విధముగా ప్రతి ఒక్కరిని దాసులుగా చేసుకుని మనల్ని వేలుతున్నారు, మన భుజాల మీదకెక్కి మనల్ని తొక్కుతున్నారు. అది మీరు గ్రహించాలి. దేవుని పిల్లలుగా మీరు గ్రహించాలి. మీరు ప్రేమించాల్సింది, మీరు అభిమానించాల్సింది ఎవరినో తెలుసా? రాజకీయ నాయకులను కాదు, పరలోకపు కన్న తండ్రిని, మన దేవుణ్ణి, మనకు జన్మనిచ్చిన మన దేవుణ్ణి, ఈ భూమి మీద బ్రతకటానికి సమస్తాన్ని సమకూర్చి జరిపిస్తున్న మన పరలోకపు తండ్రిని పిల్లరా. ఆయనను మనం అభిమానించాలి, ఆయనను మనము మన భుజాల మీద మోసుకొని తీసుకెళ్ళాలి, ఆయనను మహిమపరచాలి. మనుషులను కాదు, నాయకులను కాదు. నాయకులు మిమ్మల్ని వాడుకుంటారని దేవుడు చాలా క్లియర్గా సమూయేలు గారి ద్వారా ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు పిల్లరా. ఇంత బానిసలుగా మార్చుకుంటాడని చెప్పినప్పుడైనా ఈ ప్రజలు వినాలి కదా. అయ్యో, దేవుని ప్రేమ చాలా గొప్పగా ఉంది, దేవుడు చాలా గొప్పగా మమ్మల్ని కాపాడాడు, మరి నాయకుడు మేము ఏర్పరచుకున్నటువంటి రాజు ఇలాంటి వాడైతే మాకు ప్రమాదము, కాబట్టి ఇలాంటి రాజు వద్దు, సరే దేవుడే మాకు రాజు కావాలి అని చెప్పాలి కదా.
వారు ఏమన్నారో తెలుసా? ఒకసారి చూడండి పిల్లలు, ఆ మాట ఎంత ఘోరమైన మాటలు పలికారో చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం నుంచి, మీ మందలో 10వ భాగము పట్టుకొనును, మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొర పెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. ఇంకా దేవుడు మరలా మీ మొర వినడు, ముందే హెచ్చరిస్తున్నాడు. తెలుసుకుంటావా? తెలుసుకో, లేదంటే నీ మొర ఇంకా వినడు అని ఆ రోజు సమూయేలు గారి ద్వారా చెబితే అప్పుడు ఏమంటున్నారో తెలుసునా? వీళ్ళేమంటున్నారు? అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనల్లక, అలాగును కాదు, జనములో చేయు రీతిని మేము చేయనట్లు మాకు రాజు కావలను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవును, అతడే మా యుద్ధములు జరిగించుననిరి. ఎంత ఘోరము చూడండి పిల్లరా. దేవుడు క్లియర్గా చెప్పిన, బాబు మీరు బానిసలవుతారు, మీ రాజుకు బానిసలవుతారు అని చెబితే, అలా కాదు, మాకు లోక మర్యాదే ముఖ్యము, లోకం ఏం చెబితే అదే మేము ఫాలో అవుతాము, దేవుడు చెప్పింది మేము ఫాలో అవ్వము. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు కూడా ఇదే, లోకాన్ని చూసి వాత పెట్టుకుంటది, దేవుడు చెప్పిన మాటలు మాత్రం పాటించరు. ఈ పాఠం నిజంగా ఇది సీరియస్గా మాట్లాడబోతున్నాం పిల్లరా. మొత్తం వినండి. దేవుని రాజ్యం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో మీరే తెలుసుకుంటారు. అది తెలియజేయడం కొరకే మీకు ఈ మాటలన్నీ చూపిస్తున్నాను పిల్లరా. మానవ రాజ్యాలు ఎలా ఉన్నాయో తెలిసినా కఠిన బానిసత్వంలో మనిషిని ఏలే వాళ్ళే. ఎవరైనా సరే, ప్రపంచంలో ఏ దేశమైనా సరే పిల్లరా, భారతదేశంలో కులాల పేరట, ప్రాంతాల పేరట గొడవలు. అమెరికా వాడైతే ప్రపంచ దేశాల మీద పెత్తనం కావాలని వాడి గొడవలు. హమాసు ఇస్రాయేల్ దేశానికి మధ్య యుద్ధము, ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధము. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఒకే తండ్రి పిల్లలం కదా మన అందరము. మరి ప్రేమతో అందరము సరిచేసుకొని పోవాలి కదా, సమాధాన పడాలి కదా. ప్రేమ లేదు, నేను పరిపాలించాలి, నేను అధికారం చూపాలనే ఒక దురుద్దేశంతో మానవుడు ప్రతి ఒక్కరిని వశపరుచుకుంటున్నాడు, దోచుకుంటున్నాడు. అందుకే ఈరోజు పేదలు పేదలుగానే ఉండిపోతున్నారు, ధనికులు ధనికులుగానే, భూస్వాములుగానే ఉండిపోతున్నారు పిల్లరా. అందుకే ప్రేమ లేదు వీరి మధ్య. దేవుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇశ్రాయేలు జనాన్ని వినలేదు. దేవుని మాటలను పక్కన పెట్టేశారు. మాకు లోక రీతినే మాకు రాజు కావాలని కోరుకున్నారు. దేవుడు సరేనన్నా ఇచ్చేసేయనని ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి మొదటి రాజే వాళ్ళకు దెబ్బేశాడు తెలుసా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి మొదటి రాజే దెబ్బ కొట్టాడు వారిని. దేవుని వైపు నడిపించకుండా గొలియాతును చూసి భయపడిపోయి పారిపోయి మొల్ల కూర్చున్నాడు తెలుసా? సౌలు, ఇశ్రాయేలు ప్రజల యొక్క మొట్టమొదటి రాజు సౌలు. ఆ సౌలు ఏం చేశాడు తెలుసా? ఒక రోజు యుద్ధం వచ్చింది. వీళ్ళు చెప్పారు కదా, మా యుద్ధాలు జరిగించేవాడు, మా ముందర ఉండేవాడు, మా రాజు, మాకు నీతి న్యాయం జరిగిస్తాడని చెప్పారు కదా వీళ్ళు. మరి సౌలు పోయి యుద్ధం చేయాలి కదా. ఆ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు వచ్చి దేవుణ్ణి దూషిస్తూ మిమ్మల్ని చంపేస్తాను అని అంటుంటే మూలన కూర్చున్నాడు రాజు వెళ్ళి. పిల్లలు ఆలోచించండి. నిజంగా ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా మనమందరం బుద్ధి తెచ్చుకొని నిజంగా దేవుని వైపు తిరగాల. మనుషులను నమ్ముకుంటే ప్రయోజనం ఏమి లేదు బాబు, ఏమీ లేదు. మోసగాళ్ళు, దౌర్జన్యకారులు దోచుకుంటారు, నిన్ను దోచుకుంటారు. దేవుని నమ్ము, దేవుడే నిన్ను గొప్పగా ప్రేమించి నిన్ను గొప్ప చేసేవాడు దేవుడే. నిజంగా సౌలే దెబ్బ చేశాడు పిల్లరా. తర్వాత దావీదు గారు దేవుడు కోరుకున్నట్టుగా పరిపాలించాడు. సొలొమోను గారు మంచిగానే పరిపాలించారు. తర్వాత రాజ్యము విడిపోయింది. 10 గోత్రములు ఒక రాజ్యముగా, 2 గోత్రాలు మరొక రాజ్యంగా మారిపోతే 2 గోత్రాలు యూదా గోత్రము, బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన 20 మంది రాజులు ఇచ్చారు పిల్లరా. 20 మంది రాజుల్లో వాళ్ళు ఎంతమంది మంచివారంటే ఒక 8 మంది. 20 మందిలో 8 మంది మంచి రాజులు వచ్చారు. మిగతా అంతా చెడిపోయిన వారే, చెడ్డవారే, దేవునికి విరోధంగా తిరిగిన వారే, తన ప్రజలనే బానిసలుగా చేసుకుని బతికిన వారే. మరి 10 గోత్రముల నుండి వచ్చినటువంటి రాజులు 19 మంది వస్తే ఒక్కడు కూడా మంచివాడు లేడు పిల్లరా. ఒక్కడు కాకపోతే ఒక్కడు ఎతికినా కానీ ఒక్క రాజు కూడా మంచివాడు కనపడాడు. మరి మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని గెంతులేశావు. చివరికి ప్రజలను ఎంత ఘోరంగా వారు పరిపాలించారంటే తమ పిల్లలను, తమ కన్న పిల్లలనే, గర్భఫలాలనే దేవతల పేరుతో అగ్నిలో కాల్చి చంపేటట్టుగా ప్రోత్సహించారు. రాజులు చేశారు, రాజు చేసిందే ప్రజలు చేశారు పిల్లరా. గర్భఫలాలను కూడా కనికరించకుండా తమ గర్భాన పుట్టిన పిల్లల్నే అగ్నిగుండంలో పడవేసి దేవతల పేరట మేము బలిచ్చామని చెప్పేసి తమ కన్న బిడ్డల్ని చంపుకునే స్థితిలోకి ఇచ్చారు పిల్లరా. ఎలాగ నడిపించింది ఈ రాజు? మనుషులు కోరుకున్నటువంటి రాజులు లేదంటే నాయకులు ఎలా వక్ర మార్గంలో నడిపిస్తున్నారో ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలను గాడి తప్పిపోయారు. అందుకే దేవుడు తట్టుకోలేక నేను ఏర్పరచుకున్న జనాంగం కూడా నాకు కాకుండా పోయింది.
అయితే వీరికి బుద్ధి చెప్పాలి, ప్రపంచ మానవాళ్ళందరికీ బుద్ధి చెప్పాలనుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక అన్యజనుడైనటువంటి ఒక రాజుకు, బబులోను సామ్రాజ్య అధిపతి అయినటువంటి నెబుకద్నెజరుకు క్రీస్తు పూర్వము 605వ సంవత్సరంలో అప్పగించేశాడు యూదులను. అంతకుముందే 10 గోత్రములు అయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను అశ్షూరు చెరకు అప్పగించేశాడు. ఎందుకంటే ఒక్కడు కూడా పనికొచ్చే రాజు వాళ్ళల్లో లేడు. అందరూ దేవుని మీద తిరుగుబాటు చేసిన వారే, దేవుని ప్రజలను నాశనం చేసిన వారే. అందుకే వారిని అశ్షూరు చెరకు అప్పగించాడు. తర్వాత యూదులైనటువంటి వారిని క్రీస్తు పూర్వము 605వ సంవత్సరంలో నెబుకద్నెజరుకు అప్పజెప్పేశాడు. పిల్లారా, బబులోను సామ్రాజ్యం, బబులోను రాజు. ప్రపంచ చరిత్ర బైబిల్లో ఉంది. చాలా మంది బైబిల్ చరిత్ర లేదండి అంటారు. వారు తెలియక పొరపడుచున్నారు. చరిత్రకు ఆధారము బైబిల్, చరిత్రకు ఆధారమే బైబిల్. ప్రపంచ చరిత్ర చదివిన వాడికి అర్థమవుతుంది బబులోను రాజు గురించి. ప్రపంచ చరిత్ర చదివిన వాడికి అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇరాకు దేశమే ఒకనాడు బబులోను దేశము. ఆ దేశాన్ని లేదంటే ప్రపంచాన్ని పరిపాలించిన ఒక రాజు నెబుకద్నెజర్ పిల్లారా. చరిత్ర పటంలో మనం చూస్తే కనపడుతుంది పిల్లారా. ఆ రాజుకు యూదులను అప్పగించేశాడు. ఎందుకు? దేవుని మాటను పక్కన పెట్టి దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు చేయొద్దన్న పనులు చేసి దేవుని మీదనే తిరుగుబాటు చేశారు గనక అప్పగించేశాడు. 70 సంవత్సరాల వాళ్ళను మగ్గబెట్టాడు అక్కడ బానిసత్వంలో. మరలా ఎందుకు? బుద్ధి రావాలి కదా. తండ్రి చెప్పిన మాట వినపోతే ఏం చేస్తాడు? తండ్రి కూడా అప్పగిచ్చేస్తాడు. మీ బాధ మీరు పడండి, మీకు బుద్ధి వచ్చే విధంగా మిమ్మల్ని అప్పగిచ్చేస్తున్నాను, తెలుసుకుంటారు ఒక రోజు నేను అప్పగించేశాడు. పిల్లారా, దేవుడు నెబుకద్నెజరుకు ఆ రోజు అప్పగించేశాడు. అప్పగించితే అక్కడ బానిసత్వంలో 70 సంవత్సరాలు మగ్గిపోయారు. మరి ఆ రాజు దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, అన్యజనుడైనటువంటి నెబుకద్నెజరు, అతను ఏమనుకున్నాడో తెలిసిన? నా బలము, నా గొప్పతనం వలన ఈ రాజ్యం నేను సంపాదించుకున్నాను, ఈ ప్రపంచాన్నంతా నేను ఓడించింది నా బలమును బట్టే అని విర్రవీగుతున్నాడు. పిల్లారా, దేవుని మీదనే తిరుగుబాటు చేశాడు. అయ్యో, యూదులను నేను వశపరుచుకున్నాను, వారు నమ్ముతున్న దేవుడు కూడా ఏమి చేయలేడు నన్ను అని అనుకున్నాడు. పిల్లారా, ఒకరోజు దేవుడు యూదులు చేసిన దౌర్భాగ్య పనులను బట్టి వారిని అప్పగించాడే గాని దేవుడు చేతకాక కాదు కాపాడటానికి. వారు చేసినటువంటి దుర్మార్గమైన పనులు తట్టుకోలేక వారికి బుద్ధి చెప్పాలని అప్పగించాడు. అంతే తప్ప కాపాడలేక కాదు. ఎవరినైనా మట్టు కరిపించేది మన కన్న తండ్రి, పరలోకపు తండ్రి దేవుడు. పిల్లారా, కానీ నెబుకద్నెజరు అది తెలియకుండా బుద్ధిహీనంగా ఆలోచించాడు. ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథము, ఒకసారి చూడండి ఏమని ఆలోచించాడు అతను. యూదులు నా చెరకొచ్చేశారు, ఇప్పుడు వరకు వాళ్ళందరినీ ఓడించారు అని చివరకు నాకు బానిసలైపోయారు. చూడు నేను ఆ రాజ్యం ఎంత గొప్పదో, నేను ఎంత గొప్పవాడినో అని అనుకున్నాడు. పిల్లారా, నెబుకద్నెజరు. ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 29వ వచనం. పిల్లారా, 29వ వచనము, బబులోనుకు రండని విలుకాండ్రను పిలువుడి. దేవుడు చెబుతున్నాడు, విల్లు త్రొక్కువారులారా మీరందరూ దాని చుట్టూ దిగుడి. అది యెహోవా మీద గర్వపడినది, దేవుని మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. దానిలో ఒకడును ఉండకుండా తప్పించుకొనకూడదు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుడి. అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయుడి. దేవుడు ముందుగానే చెప్పాడు దాని భవిష్యత్తు, దాని పరిస్థితి ఎలా ఉంటుందో, దాన్ని నాశనం చేయండి అని చెప్పాడు దేవుడు. ఈరోజు ఇరాక్ దేశం మనం చూస్తే మనకు అర్థమైపోతుంది అది ఎలా నిజంగా ఉగ్రవాదంతో పెట్టరేగిపోతుందో, ఎలా కఠిన బానిసత్వంతో లేదంటే ఎలా పేదరికంతో మగ్గిపోతుందో మనకు తెలుసు. పిల్లారా, ఎందుకు? దేవుని మీద తిరుగుబాటు చేసిన దేశం ఇదొకటి. ఒకనాడు ఐగుప్తు దేశము దేవుని మీద తిరుగుబాటు చేసింది, పేదరికంతో మగ్గిపోతున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఎవడి బ్రతుకులైనా ఇలానే. ఒక బాబేల్, ఒక ఇరాక్ దేశం చూడండి, ఒక ఈజిప్ట్ దేశం చూడండి, ఏ బ్రతుకులైనా ఏ మనిషి బ్రతుకునైనా చూడండి, దేవుని మీద తిరుగుబాటు చేస్తే పుట్టగతులు ఉన్నాయి. ఎవరికి సర్వనాశనమే. ఎవరికి ఎప్పుడు ఈ దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఎవరు ఉండకూడదు పిల్లారా. దేవుడే యూదులు చేసినటువంటి దౌర్భాగ్య పనులను బట్టి అప్పచెబిస్తే ఈ నెబుకద్నెజరు విర్రవీగాడు. నా బలమును బట్టి నేను సాధించాననుకున్న. పిల్లారా, దేవుడు దిగాడు. అప్పుడు ఇంకా దేవుడు తన రాజ్యాన్ని నేను స్థాపించుకోవాలనుకున్నాడు, సంకల్పించాడు. సరైన టైం దొరికింది కనుక విర్రవీగుతున్నటువంటి ఈ నెబుకద్నెజరుకు బుద్ధి చెప్పాలి, అలాగే తన రాజ్యాన్ని కూడా స్థాపించుకోవాలనుకున్నాడు. పిల్లారా, ఆ ఆలోచనతోటే ఒక రోజు నెబుకద్నెజరు 2వ సంవత్సరం పరిపాలన కాలంలో ఒక కల రప్పించాడు. కల రప్పించినప్పుడు ఆ కలకు కలవరపడిపోయాడు ఈ నెబుకద్నెజరు. కల రావడం ఏంటి, కలవరపడిపోవడం ఏంటి, అంత భయంకరంగా అనిపించింది ఆ కళ నెబుకద్నెజరుకు. ఒకసారి చూడండి దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము.
నెబుకద్నెజరు తన ఏలుబడినందు 2వ సంవత్సరమున కలలు గనెను. అందును గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడ విద్య గలవారిని మాంత్రికులను కల్దీలను పిలువనంపుడి అని ఆజ్ఞేయగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిని. రాజు ఆ కల దెబ్బకు తట్టుకోలేకపోయాడు, నిద్ర కూడా పట్టలేదు. అలాంటి కల వచ్చింది నెబుకద్నెజరుకు. ఎందుకు? విర్రవీగిపోయాడు కదా. నాకన్నా బలవంతుడు లేడు, ప్రపంచాన్ని నేను జయించానని నెబుకద్నెజరు ఒకనాడు క్రీస్తుకు పూర్వము 605వ సంవత్సరం ప్రియులారా దాదాపుగా అప్పుడు విర్రవీగినటువంటి నెబుకద్నెజరుకు ఒక కల రప్పించి కలవరం పుట్టించాడు దేవుడు. అది తట్టుకోలేక తన సంస్థానంలో ఉన్నటువంటి జ్ఞానులను, మాంత్రికులను, జ్యోతిష్కులను, జ్ఞానులను ప్రతి ఒక్కరిని రప్పించాడు. బాబు నాకు కల వచ్చింది. అయితే విచిత్రం ఏదో తెలుసా? కళ నేను మర్చిపోయాను. మీరేం చేయాలి? కళ చెప్పాలి, దాని కళ భావం నాకు చెప్పాలి అని వారికి వార్నింగ్ ఇచ్చాడు పిల్లరా. ఇది ఎంత అసాధ్యమైన పనో చెప్పండి. ఒకవేళ కళ చెబితే దానికి కథ ఏదైనా అల్లేనే చెప్పొచ్చు ఈ జ్ఞానులు, లేదంటే మాంత్రికులు ఏదైనా కథ అయినా చెప్పొచ్చు. వారికి ఆ కథ చెప్పటానికి కూడా అవకాశం లేదు. కళ మర్చిపోయాను, ఆ కళ నాకు వచ్చినప్పుడు నేను కలవరపడిపోయాను, నాకు ఇప్పుడు జ్ఞాపకం లేదు. మీరు కళ చెప్పాలి, కళ భావం చెప్పాలని స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చాడు. మీరు ఎవరైతే కళ చెబుతారో, కళ భావం చెబుతారో వారికి నా సంస్థానంలో బహుమానాలు, ఘనత అనుగ్రహిస్తాను. ఒకవేళ చెప్పలేదా వారిని తుత్తునీలుగా చేసి పడేస్తాను, మీ ఇండ్లను పెంట కుప్పలుగా మార్చేస్తాను. కాబట్టి మీరు నాకు చెప్పాల్సిందే అని ఆ రోజు నెబుకద్నెజరు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాడు పిల్లరా. అప్పుడు ఆ ఆజ్ఞ విన్న ఈ జ్ఞానులందరూ, మాంత్రికులు, జ్యోతిషులు వీళ్ళందరూ వచ్చేసి, బాబు మీరు కోరినది సామాన్యమైనది కాదు. కళ చెబితే మేమేమన్నా భావం చెప్పగలం కానీ కళ చెప్పమని దాని భావం చెప్పమంటే మేమెలా చెప్పగలం బాబు? ఇది అసాధ్యము. దేవతలు మాత్రమే ఇది చెప్పగలరు కానీ మనుషులుగా ఎవరికి సాధ్యపడదు అని అంటే, బాబు నేను కళ మర్చిపోయిన సంగతి మీరు తెలుసుకొని నా దగ్గర నాటకాలు ఆడుతున్నారా? నా దగ్గర సమయం వృధా చేస్తున్నారా? కళ చెప్పాల్సిందే, భావం చెప్పాల్సిందే, లేకపోతే మిమ్మల్ని చంపేస్తానని ఆర్డర్ ఇచ్చినప్పుడు పిల్లరా అందరిని చంపేయమని చెప్పాడు జ్ఞానులందరినీ. ఆ జ్ఞానులలో దానియేలు, యూదా దేశం నుంచి వచ్చినటువంటి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా ఉన్నారు. వారు కూడా ఉన్నారు ఆ సంస్థానంలో. నిజంగా బాలురుగా ఉండి ఆ సంస్థానంలో కల్దీయుల విద్య నేర్పుతున్నారు. వారికి ఉపయోగపడే విధంగా మార్చుకోవడం కోసం పిల్లరా. అప్పుడు దానియేలు గారి మీద కూడా మరణం వచ్చేసింది. దానియేలు కూడా మరణమవుతాడు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా మరణమైపోతారు. ఎందుకంటే ఆ కళ చెప్పని వారి జ్ఞానులందరూ నాశనం కావాలని చెప్పాడు కదా రాజు. అప్పుడు దానియేలు నన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళని ఆ అర్యోక్ అనే అతని దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళమంటే, అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజా నీ కళ భావము, నీ కళ చెప్పడానికి నాకు సమయం కావాలి, నాకు కొంత సమయం నేను చెబుతానంటే, సరే వెళ్ళు అని చెప్పినప్పుడు దానియేలు వచ్చి తన ఇంటికి వచ్చి తన స్నేహితులతో కలిసి, దేవునికి మనవి చేయండి, దేవుడే ఈ కళ చెప్పాలి, దేవుడే మనకు ఈ భావం చెప్పాలి. కాబట్టి మనం మిగతా జ్ఞానుల వలె నశించిపోకుండా మనం నిలబడాలంటే మన దేవుణ్ణి మనం వేడుకోవాలని చెప్పి వాళ్ళని హెచ్చరించాడు. ఆ విధంగానే వారు హెచ్చరించినప్పుడు వాళ్ళు వేడుకున్నారు. ఆ రాత్రే దేవుడు దిగాడు పిల్లరా. ఆ రాత్రే ఏం చేశాడో ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం పిల్లరా 2వ అధ్యాయము 19వ వచనం పిల్లరా, 19వ వచనము. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఆ రాత్రి యందే దేవుని వేడుకున్న వెంటనే దేవుడు దానియేలు గారికి కళను, కళ భావాన్ని తెలియజేశాడు ప్రియులారా. కళ ఎందుకు వచ్చిందంటే దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని తెలియజేయాలి. నెబుకద్నెజరుకు విర్రవీగుతున్న ఈ నెబుకద్నెజరుకు బుద్ధి తెలియాలి, ఈ ప్రపంచ మానవాళ్ళందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ కళ రప్పించాడు. ఆ కళ చూసి తట్టుకోలేకపోయాడు పిల్లారా. అంత భయంకరంగా అనిపించింది ఆ కళ, అంత భయంకరంగా అనిపించింది. అయితే దానియేలు గారు ఎప్పుడైతే దేవుని వేడుకున్నాడో దేవుడు ఆ కళ తిప్పాడు, ఆ కళ భావాన్ని తెలియజేశాడు. అందుని బట్టి దేవుని స్తుతించాడు. దేవా మీరే రాజులను నిలబెట్టేది మీరే, రాజులను త్రోసివేసేది మీరే, సమయములను మార్చేది మీరే, మీకు కన్నా గొప్పవారు ఎవరున్నారు తండ్రి. కాబట్టి మాకు ఈ కళభావము తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు అనే దేవుణ్ణి స్తుతించాడు పిల్లరా. మరి ఇంతకు ఏమిటి ఆ కళ? మరి వాటి భావం ఏమిటి? దీంట్లో చాలా గొప్ప చరిత్ర దాగి ఉంది పిల్లరా. కళ ఏమిటి? కళ ఎందుకు వచ్చింది నెబుకద్నెజరుకు? ఆ కళలో ఏమి దాగి ఉంది? దేవుడు ఎందుకు నెబుకద్నెజరుకు ఆ కళ రప్పించాడు?
ఆ కళ భావం ఏమిటి? ఈ కళకు దేవుని రాజ్యానికి, యేసు రాజ్యానికి, పరలోక రాజ్యానికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ విషయాలు నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం పిల్లారా. మిస్ కావద్దు. ఇది కొంత భాగమే. భూరాజులు పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో మీకు కొన్ని మాటలు చూపించాను. మరి అసలైన రాజ్యం ఏమిటి? అది ఎక్కడ ఉంది? అసలు నెబుకద్నెజరు కళ ఏమిటి? ఆ కళకు దేవుని రాజ్యానికి ఉన్న లింక్ ఏమిటి? ఇది చరిత్రతో కూడుకున్నది పిల్లారా. ఆధారాలతో మీకు చూపిస్తాం. నెక్స్ట్ క్లాస్ మిస్ అవ్వకుండా మీరు అందరు రావాలని ప్రేమతో కోరుచున్నాము. దేవుడు బైబిల్లో రాయించిన మాటలు ఎంత వాస్తవమో మీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాం పిల్లారా. మనిషి దేవుని విడిచిపెట్టాడు. తండ్రిగా పరిపాలన జరిగించే ఆ దేవుణ్ణి విడిచిపెట్టి మనిషిని రాజుగా కోరుకున్నాడు కనుకనే మనిషికి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి పిల్లారా. పేదవారిగానే మగ్గిపోతున్నారు. కారణము మన తండ్రిని మనం వేడుకొనటం లేదు. ఆ తండ్రి దగ్గరికి రాకపోబట్టే అక్రమకారులుగా మారిపోయి సహోదరుల్ని దోచుకుంటున్నారు. కాబట్టి పిల్లారా, మనం అలా ఉండకూడదని మన కన్న తండ్రి ప్రేమ మన మీద ఎంతగా చూపిస్తున్నాడో మనము ఈ సమాజం పట్ల చూపించి కొంతమందినైనా తండ్రి వైపు నడిపించేవారిగా మనం ఉండాలని మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటూ, మిగిలిన విషయాలు దేవుని రాజ్యం గురించినటువంటి మరిన్ని విషయాలు మిగతా క్లాసులో మనం అందరం తెలియజేసుకున్నాం. మిస్ అవ్వద్దు. కాబట్టి అందరు రావాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పిల్లారా. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. కన్న తండ్రి, మీ ప్రేమ ఎంత గొప్పదో మీ పిల్లలైన వారికి కొన్ని మాటలు చూపించి తెలియజేశాను నాయన. మీరు చెప్పిన మాట వినకుండా మేము రాజును కావాలి, మాకు రాజు కావాలని కోరుకున్నాం కనుకనే మా పరిస్థితులు ఇలా అయిన సంగతి చాలా క్లియర్గా మీరు రాయించిన మాటల్లో నుంచి చూపించాను. ఈరోజు జరుగుతున్న సమాజంలో జరుగుతున్నవి చూపించాం తండ్రి. మీరు చెప్పిన మాటలు వాస్తవము. మిమ్మల్ని విడిచిపెట్టి మనుషులను రాజుగా కోరుకుంటే మేము బానిసలమైపోతాము. ఆ రాజుల కన్నా మాటలు ఎంత వాస్తవమో ఇప్పటికీ మేము అది చూస్తున్నాం తండ్రి. కన్న తండ్రి, మా అపరాధములు మా పాపములు దయతో మన్నించండి. అనేక మందిని మీ వైపు నడిపించేవారిగా మాలో ప్రతి ఒక్కరిని నిలబెట్టండి. జీవం కలిగిన మీ మాటలు తెలుసుకుని అర్థం చేసుకుని గ్రహించి మీ దగ్గరికి వచ్చేవారిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టండి తండ్రి. మీ సన్నిధికి చేరులాగున అద్భుతమైన మీ ప్రేమను రుచి చూసేవారిగా ప్రతి ఒక్కరిని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, మీ పరిచర్య చేసే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ ప్రేమని ఈ సమాజానికి తెలియజేస్తూ అనేక మందిని మీ వైపు నడిపించే పనులు మేము ఎల్లప్పుడూ ఉండులాగున క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా జరిగిస్తున్న కార్యక్రమాలన్నింటిలో ఇప్పటి వరకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఎన్నో కార్యాలు తండ్రి మిమ్మల్ని మహిమపరిచేవి, మీ ప్రేమను తెలియజేసేవి మేము చేయలాగున కృప చూపమని, మాకు కావలసిన బుద్ధి జ్ఞానమును వివేచనను మెండుగా ప్రసాదించమని, కష్టపడుతున్న తమ్ముళ్ళందరినీ దీవించమని వేడుకుంటున్నాం నాయన. అందరం కలిసిగట్టుగా మీ నామ మహిమార్థమై జీవించటం కృప చూపండి తండ్రి. మీ ప్రియుడు మా రక్షకుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే మేమందరము కూడుకొని మీ మాటలు మరలా ధ్యానించుకునేలాగా కృప చూపి నడిపిస్తారని వేడుకుంటూ మీటింగ్ అంతా సమాధానంగా, మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును ఆయన ప్రేమ తెలుసుకుని ఆయన చిత్తానుసారంగా జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ నా వందనాలు ప్రియులారా.